హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వెబ్సైట్ని క్రియేట్ చేద్దాము. మనం ఏదైతే డీటెయిల్స్ ఇచ్చినామో రిజిస్ట్రేషన్ టైంలో దాంతో ఇక్కడ ఒకటి క్రియేట్ చేసి పెట్టింది, అది దాని మీద క్లిక్ చేసుకుందాము. క్లిక్ చేసుకోగానే దానికి సంబంధించిన డిజైన్ ప్రాపర్టీస్ వస్తాయి. చూస్తే ఇప్పుడు దానికి సంబంధించిన డాష్ బోర్డ్ అనమాట ఇది. ఇక్కడ వెళ్ళిన తర్వాత డిజైన్ సైట్ అని ఉంది కదా, రైట్ సైడ్లో దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ లెట్స్ విక్స్ క్రియేట్ అంటే విక్సే క్రియేట్ చేసి ఇస్తుంది మన ఆటోమేటిక్గా, లేకపోతే మనం నచ్చిన డిజైన్ చూస్ చేసుకోవాలి టెంప్లెట్ నుంచి. సో మనం సెకండ్ ఆప్షన్. సో ఇక్కడ మస్తు టెంప్లెట్లు ఉన్నాయి మనకి, వీటి నుంచి మనము ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం టెక్నాలజీ అన్నాం కదా, దానికి సంబంధించిన టెంప్లెట్స్ మాత్రమే ఇచ్చింది ఇది. ఇక్కడ వ్యూ చేసి చూసుకోవచ్చు అనమాట సైట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ వ్యూ క్లిక్ చేసి మనము చూసుకోవచ్చు. సో ఇవే కాదనమాట, మనకి చాలా సైట్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఉంది సైటు. మనకు నచ్చితే దీన్ని ఓకే చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి. బ్యాక్కి వెళ్ళిన తర్వాత ఇవి ఓన్లీ సాఫ్ట్వేర్ టెక్నాలజీకి సంబంధించిన టెంప్లెట్స్. సో మనకి ఇంకా ఎక్కువ కావాలి, సీ మోర్ టెంప్లెట్స్ అనేది కింద, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ కస్టమ్ టెంప్లెట్స్ క్లిక్ చేసుకున్నాం కాబట్టి మనకి కింద ఉంది ఆప్షను సీ మోర్ టెంప్లెట్స్. ఇంకా చాలా టెంప్లెట్స్ ఉంటాయి. ఇక్కడ ఎక్స్ప్లోర్ ఆల్ టెంప్లెట్స్ అంటే అన్ని టెంప్లెట్స్ అనమాట, అన్ని కేటగిరీస్కి సంబంధించిన టెంప్లెట్స్ చూపిస్తుంది. ఇక్కడ మనము ఇక్కడ చూసుకుంటే మనకి బ్లాంక్ టెంప్లెట్స్ ఉంటాయి, కలెక్షన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడ మోస్ట్ పాపులరు లేదా ఇక్కడ కేటగిరీ వైజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ హెల్త్ అంటే హెల్త్కి సంబంధించిన టెంప్లెట్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ ఫోటోగ్రఫీ అంటే ఫోటోగ్రఫీకి సంబంధించిన టెంప్లెట్స్ మాత్రమే చూపిస్తుంది అనమాట ఇలాగా. సో ఇక్కడ మనకు కావాల్సింది టెక్నాలజీకి సంబంధించింది కాబట్టి, సో ఏదో ఒకటి ఫస్ట్లో ఏదైతే వచ్చిందో దాన్ని పికప్ చేసుకుందాం మనము. ఫస్ట్ టెంప్లెట్ ఉంది కదా టెక్ కంపెనీ అని, ఓకే అనుకుంటే ఎడిట్ మీద క్లిక్ చేసుకోవాలి. సో మనకి అది ఫస్ట్ కనబడ్డది కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు క్లిక్ చేసినాము. సో ఇక్కడ దానికి సంబంధించిన ఫీచర్స్ అనేది బిల్డ్ చేస్తుంది అనమాట. ఇక్కడ దానికి సంబంధించిన ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో, స్టోర్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ బిల్డ్ చేస్తుంది కొద్దిసేపు. అంటే ఆ థీమ్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఫెచ్ చేసి పెడుతుంది మనకి డాష్ బోర్డ్లో. సో ఇక్కడ చూస్తే మనకి 7 ఉన్నాయి, 7 ఫీచర్స్ అయిపోవాలి. ప్రజెంట్ ఇప్పుడు 2 మీద 3 మీద ఫాస్ట్గా అయిపోతుంది, ఏముండదు. ఇది అయిపోయిన తర్వాత మనము పబ్లిష్ చేసుకోవాలి సైట్. పబ్లిష్ చేసిన తర్వాత మనకి ఒక యూఆర్ఎల్ అనేది వస్తుంది. ఆ యూఆర్ఎల్ని మనము వేరే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. పబ్లిష్ చేయకపోతే మనకి అవుట్పుట్ అనేది చూపించదు అనమాట. ప్రతిసారి పబ్లిష్ అనేది చేయాలి. ఏవైనా చేంజెస్ చేసినప్పుడు సేవ్ చేసి పబ్లిష్ అని చేస్తే ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు మనం పబ్లిష్ అనేది క్లిక్ చేసాము. ఇక్కడ చూస్తే విజిట్ సైట్ అని ఉంది, అది మన యూఆర్ఎల్ వస్తుంది. ఇక్కడ డిజైన్ యువర్ ఓన్ లోగో అని ఉంది, అది నెక్స్ట్ చూద్దాము. ముందైతే మనం విజిట్ సైట్ మీద క్లిక్ చేసుకుందాము. విజిట్ సైట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూస్తే మనకి ఆల్రెడీ ఒక సైట్ యూఆర్ఎల్ అనేది వచ్చేసింది. ఇది వచ్చేసి విక్స్ ఇచ్చిన మనకి డిఫాల్ట్ యూఆర్ఎల్ ఇది. ఇది మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట, వర్క్ చేస్తుంది ఇది. సో ఈ విధంగా ఉంది మన సైట్ ఇప్పుడు ప్రజెంటు. సో ఇప్పుడు ఒకసారి లోగో డిజైన్ ఉండే కదా, లోగో డిజైన్ ఏందో చూద్దాం ఒకసారి. బ్యాక్కి వెళ్ళి గెట్ ఏ లోగో అని ఉంది. గెట్ ఏ లోగో అంటే మనకి ఏంటంటే మల్టిపుల్ డిజైన్స్ ఇస్తుంది అనమాట. ఇది అదే ఓన్గా క్రియేట్ చేస్తుంది. మనం తర్వాత లోగోస్ని ఎడిట్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి ప్రైస్ ఉంది, ఇది ఫ్రీ కాదు, ప్రైస్ ఉంటుంది దీనికి. గెట్ స్టార్టెడ్ ఉంది, క్రియేట్ ఏ ప్రొఫెషనల్ లోగో ఫర్ యువర్ బ్రాండ్. గెట్ స్టార్ట్ డిజైనింగ్ యువర్ లోగో అంటే ఇక్కడ మనం ఏదైతే మన కంపెనీ నేమ్ ఏదైతే ఉందో దాని మీద ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ మన ఇప్పుడు సపోజ్ గూగుల్ అంటే గూగుల్, అలా ఏదో ఒకటి కంపెనీ పేరు. టెక్నాలజీకి సంబంధించిన లోగో. నెక్స్ట్ అది ఎలా ఉండాలి అంటే ఫార్మల్గా ఉండాలని క్లిక్ చేసాము. తర్వాత ఇది ఇచ్చింది, ఇది మనకు నచ్చలేదు. నచ్చకపోతే ఐ డోంట్ లైక్ ఎయిదర్ ఆఫ్ దెమ్, రెండు నచ్చలేవు. నెక్స్ట్ చూపిస్తుంది, మల్టిపుల్ చూపిస్తుంది మనకి.
ఈ లోగో ఏంటంటే మనం మళ్ళీ డిజైన్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తుంది, మల్టిపుల్ లోగోస్ ఇస్తుంది ఇక్కడ మనకి. ఇక్కడ చూస్తే మనకి అది ఎలా కనిపిస్తుంది అని చూపిస్తుంది. ఇక్కడ చూస్తే స్క్రోల్ చేస్తూ వెళ్తే మనకి చాలా లోగోస్ ఉన్నాయన్నమాట. మనం ఏదైనా లోగో ఓకే అనుకొని దాని మీద క్లిక్ చేస్తే మనము దాన్ని కస్టమైజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అన్నిటి ఇస్తుంది తర్వాత. సో మనం అయితే ప్రజెంట్ అయితే ఏదో ఒక లోగోని ఓకే చేసుకుందాము. ఓకే చేసుకున్న తర్వాత మనం చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ ఏదో ఉంది కదా మనకి లెఫ్ట్ సైడ్లో కొద్దిగా ఇటాలిక్లో ఉంది, దీన్ని సెలెక్ట్ చేస్తున్నా. దానికి సంబంధించిన కస్టమైజేషన్ ప్రాసెస్ వచ్చింది. ప్రజెంట్ అయితే ఏం అవసరం లేదు. కస్టమైజ్ అంటే ఏంటంటే మనం చేంజెస్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. కలర్ చేంజెస్ ఇవన్నీ ఉంటాయి. అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూస్తే మనకి అది పేమెంట్ అడుగుతుంది. సో ఈ పేమెంట్ చేస్తే మళ్ళీ మనకి లోగోస్ చేంజ్ చేసుకోవచ్చు, ఫీచర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ప్రజెంట్ అయితే అవసరం లేదు కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే ఇలా చూస్ చేసుకోవచ్చు ప్లాన్స్.